ఇలా చూడు అనయ్య. లింగానికి ఫోన్ చేయి. అనయ్య స్పీకర్లో పెట్టాను. హలో లింగం, నేను హెవీ ఇలవల్ని. చెప్పండి సార్. ఏం లేదు, నేను నీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, వస్తుందంటావా? ఏం ఇన్ఫర్మేషన్ సార్? అవును, మీకు ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ బ్యాలెన్స్ ఉంది? 5 ఏళ్ళు ఉంది సార్. ఇన్స్పెక్టర్ సుందర్ తో మీరు ఎన్ని సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉన్నారు? సుమారు 2 ఏళ్లుగా ఉంటున్నాను సార్. అంతేనా? అవును సార్. ఎంతకీ తను ఎలాంటి వాడు? అతను ఎలాంటి వాడంటే మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. అలాగా? సరే, మీరు పని చేయండి, చెప్పండి. నేరుగా మా ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేయండి, మాట్లాడుకుందాం. అలాగే సార్. సార్ 10 నిమిషాల కంటైనర్ వెళ్ళిపోతుంది సార్. 3 అవర్స్లో హార్బర్ రీచ్ అవుతుంది సార్. అలాగే సార్. అవును సార్, అక్కడే డెలివరీ. అది అది అలా షూట్ చేయి. అది ఇవ్వు కూడా. అయ్యో సార్, ఎక్కడ సార్? ఓ, ఎక్కడున్నారా? సరే పద. సారీ సార్, పబ్జీ చూడు. భలే భలే, తర్వాత ఆడదాంలే. సార్ నేను లోపలికి రావచ్చా? సార్ ఎప్పుడు పర్మిషన్ అడిగి లోపలికి వస్తారా? అవును సార్, నేను రోజు డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళాక నా పెళ్ళాల పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తాను సార్. లింగం, ఏం మాట్లాడుతున్నా? మీరు అనుకున్నట్టు కాదు సార్, నాకు 2 పెళ్ళాలు. 2 పెళ్ళాలు ముద్ర పోలేసనమాట. అవును సార్. రెండవది ఉందా లేదా? 2తో కలిసే కాపురం చేస్తున్నాను సార్. నీ పొట్ట చూస్తే తెలుస్తున్నాయా? రా లోపలికి వెళ్దాం. ఇంకో నయ్యో నమ్మేశారు. శోకలింగం వస్తున్నా సార్. ఏంట్రా ఇది, కొండ చిలువ చుట్టుకున్నట్టుగా వెళ్తూనే ఉంది. ఇతను పాత ఇన్స్పెక్టర్ సుందరాన్ని మించిపోయేలా ఉన్నాడే. బస్ వాళ్ళంటే అంతే కదా మరి, ఏం చేస్తాం. ఖచ్చితంగా జీతం డబ్బులతో మాత్రం ఇలాంటి ఇల్లును కొనలేం. మనం 100ల్లో కొడితే ఈయన లక్షల్లో కొట్టేస్తాడో ఏమిటో. మిస్టర్ ముద్ర పోలీస్ సార్, నేను ఇవన్నీ నిజాయితీగా సంపాదించాను. నేను తప్పుగా అనుకున్నాను సార్. తెలుసు. వెళ్ళి కూర్చోండి. అయ్యో, అయినా నమ్మేటట్టుగా లేదే. అబ్బా, ఏముందరా ఇల్లు, అద్భుతంగా కట్టారు. మంచి టేస్ట్. సూపర్.